వేకువాకుదానంలో పాల్గొన్న సహోదరులందరికీ ఈ ఉదయకాలంలో ప్రభు పేరిట శుభాభివందనములు తెలియచేసుకుంటున్నాను. ప్రియులారా, మరి ప్రకటించబడిన రీతిగానే ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్న శాస్త్రులు పరిచయాల గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. మనం బైబిల్ చదువుతున్నప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఈ శాస్త్రుల పరిచయాల గురించిన ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ 4 సువార్తల్లో ప్రభు జీవించిన కాలంలో వీరి పాత్ర మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సహజంగా బైబిల్ చదువుతున్న వారికి ఈ శాస్త్రుల పరిచయాలు ఎవరు, అసలు వీళ్ళేంటి, వీళ్ళు జీవన విధానం ఏంటి, అసలు వీళ్ళ విధులు ఏంటి అనేది తెలుసుకోవాలని చాలా ఆలోచన కలుగుతూ ఉంటుంది. అయితే చాలామందికి ఈ శాస్త్రుల పరిచయాల గురించిన విషయాలు పరిపూర్ణంగా తెలియదు. అయితే ఒకటి తెలుసు, ఏంటంటే వీళ్ళు పరిపూర్ణంగా వేషధారులు. ఎందుకంటే ప్రభు చెప్తారు స్పష్టంగా వీళ్ళ గురించి. కానీ వీరి గురించిన పరిపూర్ణ వివరాలు అయితే తెలియదు. నాకు కూడా ప్రారంభంలో బైబిల్ చదువుతున్నప్పుడు ఈ శాస్త్రులు పరిచయాలు అసలు వీళ్ళెవరు, వీళ్ళ గురించి తెలుసుకోవాలని కుతూహలం నాకు ఎక్కువగా ఉండేది. గత 3-4 సంవత్సరాల నుంచి నేను ఆలోచన చేస్తూ ఉంటే ప్రభు కృప చూపిస్తూ వచ్చాడు. ప్రభు తెలియచేసిన విషయాలను మరి నేను కొన్ని సంగతులను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ శాస్త్రుల పరిచయాల గురించి మనము మొట్టమొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు వీరి గురించి ప్రస్తావన లేవనెత్తుతాడు. మీ నీతి శాస్త్రుల కంటేను పరిచయాల కంటేను అధికంగా ఉండాలని తెలియచేస్తారు మనకు అక్కడ. ఈ శాస్త్రుల పరిచయాలు అసలు వీరి పుట్టుక, వీరెవరు, వీరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీరు ఏ కాలం నాటి వారు అనే ఈ పరిపూర్ణమైన ధ్యానం ఈరోజు మనం చేయబోతున్నాం. అంతేకాదు, శాస్త్రుల పరిచయాలు ఎలాంటి జీవన విధానం కలిగి ఉన్నారో అలాంటి జీవన విధానం కలిగి ఉన్న నేటి వారు, అలాంటి తత్వాలు, అలాంటి బోధలు, అలాంటి మార్గంలో ఉన్న నేటి కాలంలో ఉన్న వారిని కూడా మనం ఆలోచించబోతున్నాం. ఎందుకంటే ప్రియులారా, వీరి యొక్క బోధలు, వీరి జీవన విధానం మనం అర్థం చేసుకుంటే ఈ కాలంలో కూడా ఇలాంటి వారు కొందరు మనకు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అది మనం రాను రాను అధ్యాయంలోనికి వెళ్ళిన తర్వాత ధ్యానిస్తూ ఉండగా ఒక్కొక్క విషయాన్ని మనము పరిశీలన చేద్దాం. ప్రియులారా, మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ ధ్యానాన్ని నేను మరి 5 పాయింట్లుగా మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. మొదటి విషయము, ఈ శాస్త్రుల పరిచయాలు ఎవరు, వీరి పుట్టుక, ఇది మొదటి విషయంగా. రెండో విషయంగా వీరి విధులేంటి, డ్యూటీస్. మూడో విషయంగా వీరి జీవన విధానం ఎలా ఉంటుంది, లివింగ్ లైఫ్ ఎలా ఉంటుంది. నాలుగవదిగా వీళ్ళ బోధలు, టీచింగ్స్. ఇక చివరి విషయము, ప్రభు వీరి గురించి ఏం చెప్పాడు, కంక్లూజన్ బై ద లార్డ్ అబౌట్ శాస్త్రులు పరిచయాలు. ఈ 5 విషయాలలో మరి నేను తెలుసుకున్న సంగతులను మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, మొదటి విషయము, ఈ శాస్త్రులు పరిచయాలు ఎవరు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా శాస్త్రుల గురించి మనం ఆలోచిస్తే, శాస్త్రి అనే పదం మనకు వినగానే బహుశా తెలుగులో వెంటనే అర్థం మనకు రాకపోవచ్చు, అంటే మనము క్యాచ్ చేయలేకపోవచ్చు. కానీ ఇంగ్లీష్లో మనం వీళ్ళని స్క్రైబ్ అంటాం. స్క్రైబ్స్ అంటే శాస్త్రులు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు రైటర్స్, అంటే లేఖికుడు అంటారు కదా, లేఖరి, రాసేవాడు అనమాట. వీళ్ళని రైటర్స్ అని అంటారు. వీళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిత్యము పఠిస్తూ దేవుని ధర్మశాస్త్రంలో రాయబడిన ఆ సూత్రాలను, నియమాలను వ్రాస్తూ ఉంటారు ఎప్పుడు. రైటర్స్ కదా. అయితే వీరి గురించిన కాస్తంత చరిత్రను మనం ఆలోచించాలి. ఎందుకంటే నేను అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు
వీళ్ళ చరిత్ర కేవలం క్రొత్త నిబంధనలోనే కాదు, అంతకు పూర్వం నుంచే ఈ శాస్త్రులు ఉన్నారు అన్న విషయము నాకు బయటపడింది. ఒకసారి ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం 32వ వచనంలో మనం అక్కడ ఒక వ్యక్తిని చూస్తాం. ఇర్మియా గ్రంథం 36, 32లో బారాకు, మనకు తెలుసు బారూకు. ఈ బారూకు ఒక లేఖికుడు. అక్కడికి వెళ్ళి మనం చదివితే 36వ అధ్యాయం 32వ వచనంలో ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకుని లేఖికుడగు నెరియా కుమారుడైన బారూకు చేతికి అప్పగింపగా. ఇతనెవరు అనంటే లేఖికుడగు నెరియా కుమారుడైన బారాకు. లేఖికుడు అనగానే స్క్రైబ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, అంటే రాసేవాడు, రైటర్. మనం ఆలోచించాం కదా, స్క్రైబ్ అనే మాటకు అర్థం ఏంటంటే లేదా శాస్త్రులు అంటే రాసేవాళ్ళు అని అర్థం. వీళ్ళు పూర్వకాలంలో లేఖికులుగా ఉన్నారు, రైటర్స్. అయితే ఈ శాస్త్రులు అనే ఈ పదాలు మనకు క్రొత్త నిబంధన కాలంలోనే కాదు, పాత నిబంధన కాలంలో కూడా మనకు కనబడుతున్నారు. మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయము 6వ వచనంలో లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడు షెమయా కనబడతాడు. మొదటి దినవృత్తాంతములు 24:6లో లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడు షెమయా, అంటే ఈయన కూడా ఒక శాస్త్రి. అలానే ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో 6వ వచనంలో మనకు తెలుసు ఈయన కూడా ఒక శాస్త్రిని. శాస్త్రి అంటే రైటర్, శాస్త్రులు అంటున్నాం మనం క్రొత్త నిబంధనలో. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈ ఎజ్రా ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. అంటే ఈయన కూడా ఒక రైటర్, అంటే ఈయన కూడా ఒక శాస్త్రి అని అన్నమాట. అలానే యెషయా గ్రంథము 37:2లో కూడా ఒక శాస్త్రి మనకు కనబడుతున్నాడు. ఆయన షెబ్నా. 37:2 యెషయా గ్రంథము. ఎక్కువ రిఫరెన్స్లు ఉంటాయి, ఎందుకంటే ఇది ధ్యానము కాబట్టి మనం పరిపూర్ణమైన అధ్యయనం చేస్తున్నాం శాస్త్రుల పరిచయాల మీద. యెషయా గ్రంథం 37:2లో కూడా గృహ నిర్వాహకుడగు ఎకల్యామును శాస్త్రియగు షెబ్నాను, అంటే శాస్త్రి, రైటర్. మనకి పాత నిబంధన కాలంలో కూడా శాస్త్రులు కనబడుతున్నారు. మనం చదువుకున్న దినవృత్తాంతాల గ్రంథంలో షెబియా అనే శాస్త్రి, మరి అలానే యెషయా గ్రంథంలో షెబ్నా అనే శాస్త్రి, మరి తర్వాత ఇర్మియా గ్రంథంలో మరి బారూక్ అనే శాస్త్రి మనకు కనబడుతూ ఉన్నారు ప్రియులారా. ఇక్కడ మనకు ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, విధి విధానాలు పూర్వకాలంలో ఒకలా ఉన్నాయి. రాను రాను చెరలోనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎజ్రా కాలం నాటి నుంచి వీళ్ళ క్లాస్ మారింది, అంటే వీళ్ళ తరగతి మారింది. అది ఏంటనేది ఒక విషయం నేను చెప్తాను. చరిత్రలో ఏం జరిగిందంటే, పూర్వకాలంలో వీళ్ళు రైటర్స్గా ఉండేవాళ్ళు, అంటే రాజుల దగ్గర ఉండేవాళ్ళు అనమాట. రాజుల దగ్గర వీళ్ళు రాజులు ఇచ్చే జడ్జిమెంట్స్ను రాస్తూ వాటిని ప్రిపేర్ చేసి ప్రజలకు ఇష్యూ చేస్తూ ఉండేవాళ్ళు. ప్రిపేర్ అండ్ ఇష్యూ జడ్జిమెంట్స్ ఆఫ్ ది కింగ్స్, అంటే రాజుల యొక్క జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రాజుల యొక్క తీర్పులు, రాజుల యొక్క ప్రకటనలు, ఇవన్నీ వీళ్ళు రాసి మరి ప్రజలకు చేరవేసేవాళ్ళు అనమాట. వీళ్ళని పూర్వకాలంలో లేఖికులు అని మనం ఆలోచించాం కదా, వీళ్ళు ఆ డ్యూటీ కలిగి ఉండేవాళ్ళు పూర్వకాలంలో. వీళ్ళను మనము 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనంలో ఒకసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 8:17లో షెరయా అనే ఒక లేఖికుడు కనబడుతున్నాడు. రండి చూద్దాం. 2వ సమూయేలు 8:17 చదువుతున్నాను చూడండి. అహిటూబు కుమారుడుకు సోదకు అబ్యాతారు కుమారుడుకు అహిమేలకు యాజకులు, షెరియా లేఖికుడు అని ఉంది. షెరియా ఈజ్ ఎ స్క్రైబ్, అంటే ఇతను కూడా ఒక శాస్త్రి, షెరియా. అలానే 20వ అధ్యాయం 25వ వచనంలో కూడా షెవా అనే ఒక శాస్త్రి కనబడుతాడు. 20వ అధ్యాయము 25వ వచనము. ఇదే 2వ సమూయేలు 20వ అధ్యాయం 25వ వచనంలో షెవా అనే ఒక శాస్త్రి కనబడతాడు పిల్లలు. అంటే వీళ్ళ డ్యూటీస్, ఆ కాలంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే
రాజులు చెప్పిన వాటిని రాసేసి ప్రజలకు పంపించేవాళ్ళు రైటర్స్. అలానే మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా యెహోషాపాతు అనే ఒక లేఖికుడు కనబడతాడు. ఈ యెహోషాపాతు రాజు కాదు, రాజు అయిన యెహోషాపాతు వేరు, ఈయన లేఖికుడు. మొదటి రాజులు 4:3లో ఉంటాడు. 4వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ యెహోషాపాతు అనే ఒక లేఖికుడు కూడా కనబడతాడు. అంటే ఇదంతా కూడా వీళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళక ముందు వీళ్ళ ఒక పాత్ర మనం ఆలోచిస్తే, వీళ్ళు లేఖికులుగా రాజుల దగ్గర ఉండేవాళ్ళు, రైటర్స్, శాస్త్రులు మనం అంటున్నాం కదా. వీళ్ళు వాళ్ళ యొక్క జడ్జిమెంట్స్ని ప్రిపేర్ చేసి ప్రజలకు పంపించేవాళ్ళు అనమాట. ఏదైనా ప్రకటనలు ఉంటే రాసి పంపించేసేవాళ్ళు. అయితే ఎజ్రా గారి కాలానికి వచ్చేసరికి ఒక పరిస్థితి నెలకొంది. ఎజ్రా గారి కాలంలో ప్రియులారా ఒక విషయం జరిగింది. ఏం జరిగిందంటే వీళ్ళంతా బబులోను చెర నుంచి విడుదల పొందుతారు. తమ స్వదేశానికి విడుదల పొందే కాలం సమీపించినప్పుడు ఎజ్రా గారి కాలంలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే అప్పటి వరకు యాజకులే ఈ ధర్మశాస్త్రాన్ని సంరక్షిస్తూ, ధర్మశాస్త్రాన్ని తెలియచేస్తూ, ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యాలను, నియమ నిబంధనలన్నింటినీ వివరించేవాళ్ళు. ఎజ్రా గారు కూడా ఒక పూజారి, పండితుడు. అంటే మనం యాజకులు శాస్త్రాన్ని చెప్పుకోవచ్చు. యాజకులే పూజారి అని అంటాం, ప్రీస్ట్ అంటుంది. పండితులు అంటే శాస్త్రి. ఎజ్రా గారు 2 పాత్రలో ఉన్నారు. కానీ కాలక్రమేణా ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ప్రజల దృష్టిలో గొప్ప గౌరవాన్ని సంపాదించుకుంది. దీన్ని అధ్యయనం చేయటం, వ్యాఖ్యానం చేయటం ఒక జీవిత కార్యంగా మారిపోయిందనమాట. అంటే దీన్ని అధ్యయనం చేసి బాగా అర్థం చెప్పటం అనేది అది ఒక విధిగా మరి ఆ కాలంలో కనబడుతూ ఉంటుంది. అందువల్లే ఒక తరగతి పుట్టింది. ఆ తరగతే స్కాలర్స్. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా అధ్యయనం చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు పూజారులు కాకపోయినా కాలక్రమేణా అక్కడ నుంచి తమను తాము కేవలము దేవుని వాక్యాన్ని పఠించటానికే తమను అంకితం చేసుకున్నారు. అక్కడ నుంచి ఈ శాస్త్రుల వర్గం అనేది డివైడ్ అవుతుందండి. జాగ్రత్తగా వినండి. పూర్వము ఈ చెరక ముందు కాలంలో రాజుల దగ్గర వీళ్ళు లేఖికులుగా ఉండేవాళ్ళు, రైటర్స్. అయితే ఎజ్రా గారి కాలం తర్వాత ఏం జరిగిందంటే ఒక క్లాస్ వచ్చింది. యాజకులే అప్పటి వరకు ధర్మశాస్త్రాన్ని బోధించే వీళ్ళు, మరి అప్పుడు రాజు లేరు కదా, ఇక ఎజ్రా కాలం నుంచి ఒకటే మనకు అంతా ఒక గుంపు అయిపోయి యెరూషలేముకి వచ్చేస్తారు. అఫ్కోర్స్ 3 గుంపులుగా వస్తారు, ఆ తర్వాత విషయం. ఆ కాలంలో జరిగిన సంఘటనలు ఇలా సంతరించుకున్నాయి. అప్పటి వరకు యాజకులే ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ, ధర్మశాస్త్రాన్ని సంరక్షిస్తూ ప్రజలకు తీసుకెళ్లే ఈ ప్రయత్నంలో కానీ ఇక్కడ ఒక తరగతి ఏర్పడింది. ఒక ప్రత్యేకమైన ఒక టీం ఏర్పడ్డారనమాట. వాళ్ళే శాస్త్రులు అని అంటారు, స్క్రైబ్స్. వీళ్ళ వృత్తి కేవలము ఎప్పుడు అధ్యయనం చేయటము, వాటిని రాయటం, ఇదే పనిగా పెట్టుకున్నారు. అక్కడ నుంచి ఈ శాస్త్రులు అనే ఒక భాగం, ఒక గుంపు ప్రారంభమైంది ప్రియులారా. ఎజ్రా గారి కాలం నుండి మరి క్రీస్తు శకం 70 వరకు ఈ శాస్త్రులు, పరిచయులు పరిపాలన విధానం ఇలానే కొనసాగుతూ వచ్చింది. అంటే యేసుప్రభువారు మరణించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం 70లో యెరూషలేము సమూల నాశనం చేయబడింది. అప్పటి వరకు వీళ్ళు ఇదే డ్యూటీస్లో ఉంటారు. యాజకులు దేవుని ధర్మ విధులను మందిరంలో ఉండి, దేవాలయంలో ఉండి చూసుకుంటూ ఉంటే, ఈ ధర్మశాస్త్రాన్ని పఠించి రాయటము, వాటిని వ్యాఖ్యానం చేయటము, ఇవన్నీ కూడా శాస్త్రులు డ్యూటీస్గా ఉండేవి. కాబట్టి వీళ్ళు అప్పటి నుంచి అలాంటి డ్యూటీని కలిగి ఉన్నారు. అయితే వీళ్ళు ఎంత మాత్రమే ఉండిపోలేదు, జాగ్రత్తగా వినండి. అక్కడితో ఆగిపోలేదండి పిల్లలు. అక్కడితో ఆగిపోకుండా వీళ్ళు దేవుని ఆజ్ఞకు లెక్కలేనన్ని నియమాలను, వాళ్ళ సొంత నిబంధనలను, సూత్రాలను కల్పించి రాసేసేవాళ్ళు. ఇది ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలోను, అలానే మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు ప్రస్తావిస్తాడు. మార్కు సువార్త 7:16 మీరు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములుగా బోధిస్తూ, అంటే ఈ పద్ధతులు ఈ శాస్త్రుల పరిచయులు పుట్టుకొచ్చుంటారు. బహుశా వీళ్ళే రాసి ఉంటారు. దేవుని ధర్మశాస్త్రం దేవుని ఎలా ఆరాధించమని చెప్తుందో దాన్ని విడిచిపెట్టేసి మానవులు కల్పించిన పద్ధతులు, అంటే వీళ్ళ వృత్తి
ఆ దేవుని నియమ నిబంధనలతో సూత్రాలన్నిటితో పాటు కూడా కలిపి ఇంకా వీళ్ళు ఎక్కువగా రాసేవాళ్ళు. మరి బైబిల్ పండితులు చెప్తున్నారు, దానికి కొన్ని ఆధారాలు కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి ప్రియులారా. కాబట్టి వీళ్ళు అంతటితో ఆగిపోలేదు. అక్కడ నుంచి మరి ఇంకొక స్టెప్ తీసుకొని ఇంకా వాళ్ళ యొక్క సొంత డాక్ట్రిన్స్ని, వాళ్ళ సొంత సిద్ధాంతాలను కూడా కలిపి రాసేసేవాళ్ళు. అలా ప్రజల్లోనికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు ఒక మతంగా ఏర్పాటు చేసుకుని ఒక మతంగా ఒక మత సిద్ధాంతాలతో కూడిన నియమాలను కూడా ఏర్పాటు చేసేసారు. కాబట్టి ప్రియులారా, శాస్త్రులు అనేవాళ్ళు ఇలా పుట్టుకొచ్చారు. మరి వీళ్ళ 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 యొక్క పుట్టుక ఎలా ఉంది, వీళ్ళు ఎవరు అనేది మనం మరొకసారి ఆలోచిస్తే, మరి ఎక్కువగా వీళ్ళు లేవీయులు అని కొంతమంది బైబిల్ పండితులు అభిప్రాయపడ్డారు. అయితే దీనికి ఒక వాక్యాధారం కూడా ఉంది ప్రియులారా. ఒక వాక్యాధారం మనం చదువుకున్న మొదటి దినవృత్తాంతాలు 24:6లో లేవీయులలో శాస్త్రిగానున్న నెతనయేలు కుమారుడైన షమయ, అంటే బహుశా ఎక్కువ శాతం లేవీయులు ఈ శాస్త్రులు అయి ఉండొచ్చు అనేది కూడా ఉంది. కొంతమంది అభిప్రాయం యూదులు కూడా కొంతమంది ఉన్నారు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సరే, వీళ్ళు ఎవరంటే లేవీయులు అయి ఉంటారని ఎక్కువగా అని అంటున్నారు. దానికి ఒక వాక్యం కూడా మనకు దొరికింది బైబిల్ గ్రంథంలో. సరే, సో వీళ్ళు పుట్టుక వీళ్ళెవరు అనేది మనం ఆలోచించాం. తర్వాత వీళ్ళతో పాటే ప్యారలల్గా దాదాపుగా ఇదే మార్గంలో ఉన్నవాళ్ళు పరిసయ్యులు. వీళ్ళని మనం ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజలకు లేదా యూదులకు ఈ శాస్త్రుల పరిచయాలు వేటినైతే నియమించి రాసి పంపిస్తున్నారో వీటన్నిటినీ తీసుకెళ్లి ప్రజల్లోకి చొప్పించి ప్రజలందరిని వాటిని అనుసరించాలని రూలింగ్ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళంతా పరిచయాలు, పరిసెసిస్ అని అంటాం ఇంగ్లీష్లో, పరిసెసిస్. వీళ్ళు అసలు ఎవరు, వీళ్ళు ఎలా పుట్టారు అనే విషయం మనకు అర్థం కావాలి. వీళ్ళ గురించి బైబిల్ పండితులు క్రీస్తు పూర్వం 167లో అంతియోక్ ఎపిఫనీస్ అనే ఒక గ్రీక్ అధికారి ఉన్నాడు. ఈయన యెరూషలేము దేవాలయంలో అపవిత్రమైన జంతువు పందిని తీసుకొచ్చి తమ దేవతకు బలిస్తారు. ఆ కాలంలో జరిగిన సందర్భం. అయితే ఈ హేయ కృత్యాన్ని బట్టి యూదుల్లో అనేకులు తిరుగుబాటుకు దారితీస్తుందండి. యూదులందరూ కలిసి మేము ఆరాధిస్తున్న పవిత్ర దేవాలయంలో మీరు ఈ పని చేస్తారని చెప్పేసి తిరుగుబాటు చేస్తారు గ్రీకుల మీద, గ్రీకు అధికారి మీద. ఆ కాలంలో ఒక గుంపు యూదయ జాతి నుంచి ప్రత్యేకం అయిపోతుంది. ఒక గుంపు యూదుల జాతి నుంచి ప్రత్యేకంగా మారతారండి. ఆ యూద జాతి నుంచి ప్రత్యేకంగా మారిన వీళ్ళ ఉద్దేశం ఏంటంటే తమ మతాన్ని, ప్రజలను, తమ పవిత్రతను కాపాడుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. రాను 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 ఈ యూదుల్లోంచి ఒక భాగంగా బయటకు వచ్చిన ఈ యూదులే పరిసయ్యులుగా పిలువబడ్డారు. అలా వీళ్ళు పుట్టుకు ప్రారంభమైంది. వీరు యూదులే. యూద జాతికి లేదా తమ మతానికి, ప్రజలకు, తమ పవిత్రతకు భంగం వాటిల్లిందని ఒక ప్రత్యేకంగా ఏర్పడి వీళ్ళు ఇంకా తమ మతాన్ని కాపాడుకోవాలి అని పట్టుదలతో తిరుగుబాటు చేసిన యూదులే రాను 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 వారు పరిసయ్యులుగా పిలువబడ్డారు. పరిసయ్యులు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారు అని అర్థం ప్రియులారా. కాబట్టి ఇలా వీళ్ళు పుట్టుక ప్రారంభమైంది. మరి శాస్త్రుల పరిసయ్యులు ఎలా పుట్టారు, వాళ్ళు ఎవరు అని ఆలోచించాం. మరి పరిసయ్యులు ఎలా పుట్టారు, వీళ్ళు ఎవరు అనేది ఆలోచించాం. ఇక రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే వీళ్ళ డ్యూటీస్, శాస్త్రు పరిసయ్యుల విధులు, వీళ్ళ గురించి మనం వీళ్ళ విధులు ఏంటి, అసలు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ పాత్ర ఏంటి అనేది మనం ఆలోచిస్తే శాస్త్రులు మరి ఇందాక నేను చెప్పినట్లుగా వీళ్ళు ధర్మశాస్త్ర పండితులు. వీళ్ళు ధర్మశాస్త్ర పండితులు ఎందుకంటే నిత్యము ధర్మశాస్త్రాన్ని చదువుతూ పఠిస్తూ దాని మీదే రాస్తూ ఉంటారు. సరే, ధర్మశాస్త్ర పండితులు. అందుకే మనం వీళ్ళ డ్యూటీస్ మనం చూస్తే దే ఆర్ ఇంటర్ప్రిటేట్ అండ్ రెగ్యులేట్ ది జ్యూస్ లాస్. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని యూదుల యొక్క నియమాలను, నిబంధనలను చదువుతూ ప్రజలకు వ్యాఖ్యానం చేస్తూ వాటిని నియంత్రిస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారనమాట. వీళ్ళ బాధ్యత అది, ఎప్పుడు రాయటమే. ఇక పరిసయ్యుల డ్యూటీని మనం ఆలోచిస్తే వీళ్ళ డ్యూటీ ఏం లేదండి. శాస్త్రులు ఏదైతే రాసి పంపిస్తారో
ఆ రాసిన వాటన్నిటిని ప్రజల్లో అమల్లో పెట్టేలా చూస్తూ ఉంటారు. వీళ్ళ డ్యూటీ ఇదనమాట. పీపుల్ కెప్ట్ టు ద రిలీజియస్ లాస్, అంటే ప్రజలందరూ రిలీజియస్ లాస్ ప్రకారంగా జీవించే విధంగా, వీళ్ళు నియమించిన ఆ నియమ నిబంధనల ప్రకారంగా బ్రతికేలాగా చేస్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది స్వాతంత్రంతో కూడిన వాతావరణం కాదు. వీళ్ళు బలవంతంగా ఇశ్రాయేలు ప్రజలు యూదులందరినీ తమ నియమ నిబంధనకు లోబడి జీవించాలని ఆ కాలంలో చట్టాలు చేసేవాళ్ళు, నియమాలు నిబంధనలు సూత్రాలను రాసేవాళ్ళు ప్రియులారా. అది పోను పోను మన అధ్యాయంలో ముందు బయటపడుతుంది, అప్పుడు మనం ధ్యానం చేద్దాం. కాబట్టి రెండవ విషయంగా వీరు విధులు ఏంటో ఆలోచించాం. ఇక మూడవ విషయము, వీరు జీవన విధానం అనేది కూడా బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడింది. వీరి యొక్క జీవన విధానం, వీరు ఎలా జీవిస్తున్నారు, లివింగ్ లైఫ్, వీళ్ళ లివింగ్ లైఫ్ ఎలా ఉంది. మనం బైబిల్ చదువుతూ పోతే అప్పుడప్పుడు ప్రభువుని ఎదుర్కొంటూ ప్రభువుని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళ పరిపూర్ణ జీవితం ఎలా ఉంటుందో కొన్ని విషయాలన్నిటిని మనము దగ్గర కూర్చి ఆలోచిస్తే, యేసు ప్రభువారు ఒక విషయాన్ని లూకా సువార్త 20వ అధ్యాయము 45 నుంచి 47 వచనాల్లో, ఈ 3 వచనాల్లో ఈ శాస్త్రుల పరిచయాల జీవితం ఎలా ఉంటుందో చెప్పాడు. లూకా సువార్త 20వ అధ్యాయము 45, 46, 47 వచనాలు చదువుతున్నాను చూడండి. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, యేసుక్రీస్తు వారు, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు నిలువుటంగీలు ధరించుకుని తిరగగోరుచు సంత వీధులలో వందనములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, విందులలో అగ్రపీఠ స్థానములు కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పాను. ప్రియులారా, శాస్త్రులు ఏ రీతిగా జీవించేవాళ్ళో చూడండి. ఈ శాస్త్రుల జీవన విధానం మొదటగా మనం ధ్యానం చేస్తున్నాం. ఈ మూడవ విషయం ఏంటంటే, మూడవ పాయింట్, మనం వీరి జీవన విధానం ఎలా ఉన్నది అనే విషయాల్లో మొదటిగా శాస్త్రుల జీవన విధానం ఆలోచిస్తున్నాం. వీళ్ళు జీవన విధానంలో ఎలా ఉన్నదంటే, మొదటిగా వీళ్ళు నిలువుటంగీలు ధరించుకునేవాళ్ళు. ఈ సందర్భం మార్కు సువార్త 12వ అధ్యాయం 38 నుంచి 40 వచనాల్లో కూడా ఇదే మాటలు రాయబడతాయి. వీళ్ళ జీవన విధానం ఎలా ఉందో చూడండి ప్రియులారా. మొదటి విషయం ఏమంటున్నారంటే ప్రభు, వీళ్ళు నిలువుటంగీలు ధరించుకునేవాళ్ళు. రెండవదిగా సంతలోను విందులలోను మరి వీళ్ళు అగ్రస్థానాలను కోరుకునేవాళ్ళు. మరి మూడో విషయము, సమాజ మందిరంలోను వీధుల్లోనూ అగ్రస్థానాన్ని కోరుకునేవాళ్ళు. ఆ తర్వాత విధవరాండ్ర ఇండ్లో మింగేసేవాళ్ళు, మాయావేష దీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్ళు. ఇలా ఒక 5 లక్షణాలను ప్రభు చెప్తున్నారు. మొదటి విషయము ఆలోచిస్తే నిలువుటంగీలు ధరించుకునేవాళ్ళు. నిలువుటంగీలు అంటే ఏం లేదు, మనకు అర్థం కావాలంటే రిచ్ డ్రెస్, చాలా ఖరీదైన వస్త్రాలు ధరించుకునేవాళ్ళు నిలువుటంగీలు. అంత గొప్ప వస్త్రాలు ధరించడానికి గల కారణం ఏంటంటే, వారిలో ఉన్న హెచ్చింపు స్వభావము, వారి యొక్క స్థాయిని ప్రజలు గుర్తించాలని, వారి యొక్క ఆ స్థితిని ప్రజల్లో గొప్పగా ప్రకటించుకోవాలనే ఉద్దేశంతోనే తప్ప వీరు నిలువుటంగీలు ధరించుకుంటున్న దానికి మరొకటి కారణం లేదు. ప్రియులారా, ఈ లక్షణాన్ని కలిగి ఉన్న శాస్త్రులు పరిచయులు మరి దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క నియమ నిబంధనలను పెద్దగా పాటించేవాళ్ళు కాదు. ప్రజల్లో మెప్పును కోరుకునేవాళ్ళు, ప్రజల్లో గొప్పగా జీవించాలని జీవోపడమ్మం కలిగి జీవించేవాళ్ళు. ఈ కాలంలో కూడా ఇలాంటి స్వభావం కలిగిన వారు కూడా ఉన్నారు. అందుకే మనం నాటి శాస్త్రులు పరిచయాలు, నేటి శాస్త్రులు పరిచయాలని మనం ఆలోచించబోతున్నాం. ఈ కాలంలో కూడా ప్రియులారా గొప్ప వస్త్రధారణ కనబడుతుంది. అయితే నేను ఇక్కడ చెప్పదనుకున్న విషయం ఏంటంటే, గొప్ప వస్త్రధారణ కనబడటం అనేది తప్పు కాదు, తప్పు అని నేనేమి తీర్పు చేయట్లేదు. సూటు బూటు వేసుకోవటం, గొప్ప వస్త్రాలతో జీవించడం అనేది నేను తప్పని అంటల్లా. కానీ ఒక విషయాన్ని మనం గమనించాలి. వీటిని ఆశించుచున్న నేటి కాల బోధకులు, నాటి శాస్త్రాలు ఎలా ఉన్నారో నేటి బోధకులు కూడా అదే జీవన విధానంలో కనబడుతున్నారు. ప్రియులారా, ఒక్కొక్కరు 10,000 నుంచి 30,000 పైనే ఒక రోజుకు ఒక్కొక్క సూటుని ధరిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవనంలో ఎంతో ఖర్చు మరి ప్రజల ద్వారా వస్తున్న సొమ్ముతోనే పాడు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రియులారా. అంటే రిచ్గా కనబడాలి, వాళ్ళ యొక్క స్థితి గొప్పగా ప్రజలు భావించాలనే ఉద్దేశంతో జీవిస్తున్నారు. వీళ్ళే నేటి పరిచయం, నేటి శాస్త్రులు.
వీళ్ళే నేటి శాస్త్రులు. ఆనాటి శాస్త్రులు అంత గొప్పగా నిలువుటంగిలు ధరించుకొని జీవించాలని ప్రయత్నం చేసిన వాళ్ళని పోలిన వారుగా వీళ్ళు మనకు కనబడుతున్నారు పిల్లలు. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రజలు తమ కానుకలను ఇస్తున్నప్పుడు ఆ కానుకలను సొంత ఖర్చులకు వాడుకునేవారు మరి ఈ కాలంలో ఉన్నారు. దాన్ని మనం గమనించాలి పిల్లలు. ఇలాంటి స్వభావం కలిగిన వారు కూడా ఈ కాలంలో ఉన్నారు. బైబిల్ గ్రంథం ఒక విషయం చెప్తుంది. నువ్వు ఎప్పుడు కూడా గొర్రెలాగానే తలొజ్జుకొని పోవాలని చెప్పట్లే. పాముల వలె వివేకులంతో ఉండాలంటున్నాడు. పావురాల వల్ల నిష్కపటులంగా ఉండాలంటున్నారు. చాలా మంది తప్పుగా బోధిస్తున్నారు. వాళ్ళు ఏమైపోతే మాకెందుకండి, మేము ఇచ్చేసాం, దేవుని అకౌంట్లో పడిపోయింది. అవును, దేవుడు మీరు ఇవ్వమని చెప్పాడు, కానీ అలానే మోసపోకూడదని కూడా చెప్పాడు. అదే వాక్యం గమనించాలి ప్రియులారా. ఇక రెండవ విషయం, వీళ్ళలో శాస్త్రులు జీవించే విధానం ఎలా ఉందంటే, సంత వీధులలో వీళ్ళు వందన వచనాలు కోరుకుంటుంటారు. అంటే గ్రీటింగ్స్, సెల్యూషన్స్. అంటే వీళ్ళు తాము గొప్పవారనే గౌరవాన్ని ప్రజల్లో నుంచి కావాలని కోరుకుంటారు. దీన్ని హెచ్చింపు, జీవపు డంబం అంటాం. అంటే వీళ్ళు కావాలని ఆశిస్తూ ఉంటారు. గొప్ప స్థాయిని వీళ్ళు కలిగి జీవిస్తున్నారు కాబట్టి మమ్మల్ని అందరూ గౌరవించాలి అనే ఒక హెచ్చింపుతో కూడిన స్వభావము. ఈ కాలంలో కూడా ప్రియులారా ఒక దరిద్రమైన కల్చరు క్రైస్తవ సమాజంలోకి వచ్చింది. ఏంటంటే గొప్ప టైటిల్స్ పెట్టడం, వింత పోకడబోవటం, గొప్ప విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో మమ్మల్ని అందరూ తెలుసుకోవాలి, గుర్తించాలని సంత వీధుల్లోనూ ప్రభు గురించి స్వార్థ ప్రకటించవలసిన పనులు ఏం చేస్తున్నారంటే, గొప్ప విషయాలను బయటికి తీస్తున్నామని, ఎంత అధ్యయనం చేసాం అంత అధ్యయనం చేసామని, మేము ఎంతగా గొప్పగా స్టడీ చేసామని చెప్పుకుంటూ అందరి ద్వారా మెప్పును పొందాలని ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. అవును, శ్రోతలు వినేవాళ్ళు కూడా ఇలానే ఉండిపోయారు. వినటం అనే దాని యొక్క కంక్లూజన్ ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకు వినాలంటే మనం హోలీగా జీవించడానికి వినాలి, మనం పరిశుద్ధంగా జీవించడానికి వినాలి. పరిశుద్ధంగా జీవించడానికి ఉపయోగపడని ఎంత అధ్యయనమైనా సరే అది వ్యర్థం. శ్రోతలు కూడా అలానే మారిపోయారు. ఈరోజు ఏం కొత్త విషయం చెప్తారు, ఐథెన్స్ వారి వరలే కాలాన్ని గడుపుకునేవారుగా ఈ శ్రోతలు కూడా మారిపోయారు పిల్లలు. ఇది మంచి లక్షణం కాదు. ఇక మూడవ లక్షణం చూస్తే, సమాజంలోనూ విందుల్లోనూ అగ్రస్థానాన్ని కోరుకునేవాళ్ళు. అంటే హైయెస్ట్ పొజిషన్, హైయెస్ట్ సీట్స్, సమాజంలో అగ్రస్థానం కోరుకునేవాళ్ళు. ఈ కాలంలో ప్రియులారా దేవుని సేవకులకు ₹1,00,000 విలువ చేసే సీట్ అంటండి. వాళ్ళు కూర్చునే సీటు ఖరీదు ఎంతంటే 1,00,000. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ సీటు వాళ్ళతోనే వెళ్తుంది. ఒకవేళ ఆ ప్రయాణానికి అది తీసుకురాలేకపోతే అక్కడున్న వాళ్ళు హైయెస్ట్ సీటు వాళ్ళకి బుక్ చేయాలి. గొప్ప స్థానం కావాలి వాళ్ళకి. విందులలో కూడా అగ్రస్థానం, చీఫ్ రూమ్స్ కావాలి వాళ్ళకి. ప్రజలతో కలిసి భోజనం చేసేవారు. ఆ రోజు యేసు ప్రభువుల వారు శిష్యులు వీళ్ళంతా కలిసి అందరూ సమాజంతో కలిసి భోజనం చేశారు. కానీ ఈ కాలం వారు చూడండి, సమాజం సంఘంతో ఉండరండి. వీళ్ళకి చీఫ్ రూములు కావాలి. వీళ్ళని కలవడానికి ఎన్నో పర్మిషన్లు అడగాలి, బాడీ గార్డులు ఉంటారు. పిల్లారా, శాస్త్రులు పరిచయాలు జీవన విధానం నేటి బోధకుల్లో కనబడుతుంది. జాగ్రత్త. దేవుడు మనల్ని పాముల వలె వివేకంతో ఉండమన్నాడు. సమాజంలో వీధుల్లో అగ్రస్థానాలు కోరుకునే స్థాయికి వచ్చేసారు ఈ రోజుల్లో. వారి యొక్క జీవన విధానం బాగోలేదు. కాస్ట్లీ, అత్యంత ఖరీదైన బట్టలు వాడుతున్నారు. అందరి చేత మెప్పును కోరుకుంటున్నారు. అత్యంత అగ్రస్థానాలు కోరుకుంటున్నారు. తర్వాత 4వ లక్షణం ఆలోచిస్తే, విధవరాండ్రు ఇండ్లను మింగివేస్తున్నారంట. విధవరాలను కూడా తినేస్తున్నారు. చివరికి వీళ్ళు వదిలిపెట్టట్లేదు శాస్త్రులు. దే డివోర్ ది విడోస్. తింటున్నారంట వాళ్ళను కూడా. 5వ లక్షణము, మాయావేషముతో దీర్ఘ ప్రార్థనలు చేసేవారు. వీళ్ళు మాయావేషంతో దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు. వీళ్ళను ఉద్దేశించే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, దీర్ఘ ప్రార్థనలు మాయావేషాలతో చేసేవి ఇవన్నీ అక్కర్లేదని చెప్తాడు ప్రభు. అంతేగాని ప్రభు ప్రార్థన చేయొద్దు, దీర్ఘ ప్రార్థనలు చేయొద్దని ఎక్కడా చెప్పలే. మాయావేషంతో కూడిన దీర్ఘ ప్రార్థనలు, వేషధారణతో కూడిన దీర్ఘ ప్రార్థనలు.
ఇది కూడా తప్పుగా వ్యాఖ్యానం చేశారు కొంతమంది ఈ కాలంలో ఉన్న శాస్త్రులు. ప్రియులారా, మనం గమనించాలి, భయంకరమైన డాక్ట్రిన్స్ ఈరోజు సమాజంలో వెళుతున్నాయి. భయంకరమైన బోధకులు పుట్టుకొచ్చారు. మాదిరికరమైన జీవితం కలిగిన బోధకులు లేరు. ఈ శ్రోతలు కూడా, వినేవాళ్ళు కూడా ఎలా ఉండిపోయారంటే, ఎవరు గొప్పగా చెప్తున్నారు, ఎవరు వాక్చాతుర్యాన్ని వినియోగిస్తున్నారు, ఎవరు బాగా సమాజాన్ని ఉద్రేకపరుస్తున్నారు, సమాజానికి బాగా కావలసిన వేడిని పుట్టించే విషయాలు ఎవరు చెప్తున్నారని ఒక టీచింగ్ విధానానికి వీళ్ళు ఓటేస్తున్నారు అందరూ. తప్పండి, తప్పు. బాగా మాట్లాడాలి అనుకునే వాళ్ళు, అసలు క్రీస్తు సువార్తం బోధించే వాళ్ళకంటే కూడా బాగా మాట్లాడే అన్య మతస్థులు ఉన్నారు. మరి వారిని కూడా అనుసరించేద్దామా? బాగా మాట్లాడే వాళ్ళని వెంబడించకండి, బాగా బ్రతికే వాళ్ళని వెంబడించండి. బాగా బ్రతికే వాళ్ళ ద్వారా వచ్చే 2 మాటలైనా నీ జీవితాన్ని ఫలింపచేస్తాయి. బాగా బ్రతకని వాళ్ళు ఎగిరెగిరి గంట సేపు ప్రసంగాలు చేసినా సరే అది నీ జీవితాన్ని ఫలింపచేయలేదు, నీ జీవితం ఎదుగుండదు. ఆ సమయంలో కొద్దిగా ఆవేశంతో కూడిన ప్రసంగం విన్నానని ఆత్మసంతృప్తే, కానీ ఆ సన్నిధిని వీడు బయటకు వస్తే నువ్వు కూడా వ్యర్థం, ఏమీ ఉండదు. మొత్తం ఎరేజ్ అయిపోతుంది, మొత్తం ఆవిరైపోతుంది. ఆవేశంతో కూడిన ప్రసంగాలు కాదు, ఆత్మీయతను బలపరిచే ప్రసంగాలు కావాలి. జాగ్రత్త ప్రియులారా, వింటున్న శ్రోతలందరికీ నేను మనవి చేసుకుంటున్నాను, నేను ఈ అనుభూతితో చెప్తున్న మాటలు. జాగ్రత్త, మోసపోకండి. మంచిగా సాక్ష్యం కలిగిన దైవజనులను వెంబడించండి, మంచి మాదిరి కలిగిన దైవజనులను వెంబడించండి. ఎలా జీవిస్తే మాకేంటండి, ఎలా బ్రతికితే మాకేంటండి, మాకు అక్కర్లేదని అనుకుంటాం. అది అమాయకత్వం, మోసపోవద్దని ప్రభు చెప్పాడు. అనేకులు వచ్చి నేనే క్రీస్తుని అంటారు, మాదే సంఘం అంటారని ప్రభు చెప్పాడు కదా. మోసపోవద్దు. శాస్త్రులు లాంటి, ఆనాటి శాస్త్రులు లాంటి శాస్త్రులు ఈ కాలంలో కూడా ఉన్నారు. అలాంటి శాస్త్రులు నేటి కాలంలో ఉన్నారు. జాగ్రత్త ప్రియులారా. ఇక 2వ వర్గం వాళ్ళు పరిసయ్యులు. వీరి జీవన విధానం ఎలా ఉందో చూద్దాం రండి ప్రియులారా. మరి శాస్త్రులు ఎలాంటి వారో మనం చూసాము, పరిసయ్యులు ఎలాంటి వారో కూడా మనం ఆలోచిస్తే, వీరిలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే, వీళ్ళు అధిక ధనాపేక్ష కలిగిన వారు వీళ్ళు. తర్వాత వీళ్ళు తమను తామే నీతిమంతులుగా భావించుకుంటారు, ఇతరులను పాపులుగా చిత్రీకరించే స్వభావం కలిగిన వాళ్ళు, అలా జీవించేవాళ్ళు. రెండవదిగా వీళ్ళు కంప్లీట్గా మనుషుల మెప్పును కోరుకొని జీవించేవాళ్ళు, 3వ విషయం. 4వ విషయము, తమ అధికారాన్ని ధిక్కరిస్తే మాత్రం సమాజంలోంచి బయటికి లేసేవాళ్ళండి. చూసారా వీళ్ళ జీవన విధానం ఎలా ఉందో? పరిసయ్యుల్లో నుంచి కూడా ఒక 4 విషయాలను మనం ఆలోచిద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. లూకాసు వార్త 16వ అధ్యాయము 14వ వచనం, ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు ఈ మాటలు విని అని ప్రభు చెప్తున్నారు. ధనాపేక్ష కలిగిన వాళ్ళు పరిసయ్యులు. నాటి పరిసయ్యులు వీళ్ళు, నేటి పరిసయ్యులు కూడా ఉన్నారండి. ధనాపేక్ష కలిగిన వారు లేరంటారా? 5 లక్షలు ఇస్తే ఎక్కడికైనా వస్తానంటున్నాడు ఒక దైవజనుడు ప్రియులారా. ఒక్క రోజుకి నాకు 1,00,000 ఇవ్వాలంటున్నాడు ఒక దైవజనుడు. నేను వస్తే 1,50,000 ఇవ్వాలంటున్నాడు ఒక దైవజనుడు. నేను మీటింగ్కి వస్తే నాకు ఎంత ఇవ్వాలి, నేను మీటింగ్ రావడానికి ట్రైన్ ఖర్చులు భరించాలి, నేను మీటింగ్ రావడానికి మరి నాకు రిజర్వేషన్ చేయాలి, నేను మీటింగ్ రావడానికి నాకు ఫ్లైట్ బుక్ చేయాలి, నేను మీటింగ్ రావాలంటే నాకు ఒక సూట్ రూమ్ కావాలి, నేను మీటింగ్ రావాలంటే నన్ను ఒక ప్రత్యేక గదిలో ఉంచాలి, చీఫ్ రూమ్స్లో ఉంచాలి. ఏంటండి వీళ్ళు? బోధకులా? ధనాపేక్ష కలిగిన వాళ్ళు. ఎస్, దేవుని కొరకు నిలబడి ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని చెప్పే వీళ్ళే ధనాన్ని ఆశించటం ఎంత ఘోరం ప్రియులారా. అర్థం కావట్లేదండి ఇలాంటి సమాజానికి. ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు డబ్బులు? ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు చేస్తుంది వ్యాపారమా? దేవుని వాక్యాన్ని నమ్ముకుంటున్నావు నువ్వు. మీరు ఉచితముగా పొందుతారు గనుక ఉచితముగానే ఇవ్వమని ప్రభు చెప్పాడు. అలాగని నిన్ను ఎవరు ఒట్టి చేతులతో పంపరు. సంఘానికి దేవుడు ధర్మం చెప్పాడు, బోధించే వారికి ధర్మం అయితే ప్రభు చెప్పాడు, సంఘానికి కూడా ధర్మం చెప్పాడు. నువ్వు రేట్లు ఫిక్స్ చేయటం కాదు. నువ్వు ధనాపేక్షను కోరుకుంటూనే వేషధారణతో కూడిన జీవితాన్ని ఈ లోకంలో బ్రతుకుతున్నారు పిల్లరా.
నేటి పరిచయులు వీళ్ళంతా. దేవుని సభలు, దేవుని వాక్యం చెప్పాలంటే డబ్బులు అడగటమా? ఇదెక్కడ ఘోరం ప్రియులారా! నా సహోదరి సహోదరులారా, మోసపోకండి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక వీళ్ళు ఎలా జీవించేవాళ్ళంటే తామే నీతిమంతులుగా బ్రతుకుతూ ఇతరులందరిని పాపులుగా చిత్రీకరించేవాళ్ళు. ఇది ఘోరం, మహాఘోరం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9-11 వచనాలు మనం చూస్తాం. అసలు అక్కడ ప్రారంభంలోనే తామే నీతిమంతులు అనుకుని పరిచయుల గురించి మాట్లాడతాడు ప్రభువు. అక్కడ మనం చూస్తాం, ఒక పరిచయుడు సుంకరిని ప్రస్తావిస్తూ సుంకరితో పోల్చుకుంటూ తను తాను గొప్ప వ్యక్తిగా దేవుని సన్నిధిలో హెచ్చించుకుంటూ ఉంటాడు. వీరి స్వభావమే అది, తామే నీతిమంతులను భావిస్తూ జీవించేవాళ్ళు. అలానే లూకాసు వార్త 7వ అధ్యాయం 36-39లో, లూకాసు వార్త 7వ అధ్యాయం 36-39 వచనంలో మనకు కనబడుతున్నది, అక్కడ ఒక స్త్రీ కనబడుతుందండి. ఆ స్త్రీ భోజన పంక్తిలో కూర్చున్న ప్రభు దగ్గరకు వచ్చి తన అత్తరు తీసుకుని పాదాలు కడుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ పరిచయాలు అనుకుంటూ ఉంటారు, ఇదేంటి పాపురాలైన ఈమె తన పాదాలు కలుగుతుంది, వీళ్ళు పాపులతో జీవించేవాళ్ళు, వీళ్ళు పాపులను ప్రేమించేవాళ్ళు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగనే ఇదే లూకాసు వార్త 5వ అధ్యాయము 27-30, ఇదే లూకాసు వార్త 5వ అధ్యాయము 27-30, అక్కడ కూడా లేవీయుడైన ఒక సుంకరి కనబడతాడు. అతడు ప్రభువుని వెంబడించినప్పుడు తన ఆత్మీయ జీవితాన్ని బట్టి గొప్ప విందిచ్చినప్పుడు ప్రభు వారందరితో కలిసి భోజనం చేస్తారు. అగ్రస్థానాన్ని కోరుకోలేదు అక్కడ ప్రభు, వారితో కలిసి కూర్చొని భోజనం చేశాడు. సకల సృష్టి ఎవరి ద్వారా కలిగిందో ఆయన నరావతారిగా వచ్చిన ఆయన భూలోకంలో చాలా అత్యల్ప స్థాయిలో జీవించాడు. ఆయన పేరు చెప్పుకొని అమ్ముడుపోతున్న దొంగలు ఈనాటి కాలంలో ఉన్నారు ప్రియులారా. ఈనాటి పరిచయులు వారు తమను తామే నీతిమంతులుగా భావించుకుంటూ మరి సర్వ సమాజాన్ని వాళ్ళు పాపులుగా చిత్రీకరించేవాళ్ళు. అందుకే ప్రభు వీరి గురించి అన్నాడు మత్తయి సువార్త 23-24లో, దోమ లేకుండా ఒడియగట్టి ఒంటెను మింగువాళ్ళు వీళ్ళే అని అంటున్నారు. దాని భావం ఏంటో తెలుసా? ప్రజలు చేసే దోమ లాంటి అతి చిన్న పాపాన్ని కూడా వీళ్ళు ఒడగట్టి మరీ చూపించేవాళ్ళు. కానీ ఒంట లాంటి పెద్ద పాపాలను కూడా దిరగమింగేసేవాళ్ళు అండి. వీళ్ళలో ఉన్న పాపాలని మింగేసి జీవించేవాళ్ళు. అంత పెద్ద పాపాన్ని లెక్క చేయకుండా దోమ లాంటి అంత చిన్న పాపాన్ని కూడా ఒడగడతా ఉంటారు వీళ్ళంతా. అందుకే సామెతల గ్రంథంలో వీరి గురించినేమో బహుశా సామెతల గ్రంథం 30వ అధ్యాయము 12-13 వచనాల్లో ఒక మంచి మాట జ్ఞానైన సొలొమోను మహారాజు గారు మాట్లాడతారండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 12-13 వచనాలు, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడుని వారి తరము కలదు, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారు కనురెప్పలు ఎంత పైకెత్తబడినవి చూడండి. తమ దృష్టికి తామే శుద్ధిమంతులుగా భావించుకుంటూ వారు కడగబడని స్థితిలో ఉన్నారు. అలాంటి తరం కలదంటున్నాడు. అవును, ఈ రోజుల్లో కూడా చాలా మంది ఇదే భావంతో ఉన్నారండి. సంఘం మాదే, మేమే పరిశుద్ధులం, మేమే సత్యాన్ని చెప్పాలి, ఒకవేళ అది తప్పైనా తిరిగి మరలా మేమే దాన్ని తప్పని చెప్పాలి, మేమే పరిశుద్ధులం, మేమే జ్ఞానులు, మిగిలిన వాళ్ళంతా కూడా అజ్ఞానులు అని మాట్లాడుకునే ఇలాంటి స్వభావం కలిగిన పరిచయులు కూడా ఉన్నారు. నేటి పరిచయులు అంటున్నాం అని, నేటి పరిచయులు ప్రియులారా. కాబట్టి ఇలాంటి తత్వం కలిగి పరిచయులు జీవిస్తున్నారు. అది బహు ప్రమాదకరమైన జీవితం. ప్రభు ఎవరినైనా దీనులుగా తగ్గింపు జీవితాన్ని ఇష్టపడుతున్నాడు, అది మనం గమనించాలి. అలానే వీళ్ళలో ఉన్న మరొక లక్షణము, మనుషుల్లోని మెప్పు కోరుకునేవారు. యోహాను సువార్త 5:44, యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, అద్వితీయ దేవుని వలన వచ్చి మెప్పు కోరక యొకని వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఎలాగ నమ్మగలరు? వీళ్ళ గురించి చెప్తున్నాడు, పరిచయుల గురించే. ఒకరి ద్వారా ఒకరు మెప్పు పొందాలని జీవిస్తూ ఉండేవాళ్ళు వీళ్ళంతా. 12వ అధ్యాయం 43, ఇదే యోహాను సువార్త 12:43 కూడా చూడండి. వారు అనగా పరిచయులు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించరి. మెప్పు ఈరోజు సమాజంలో కూడా చాలా మంది ఇలాంటి మెప్పు కొరకే బ్రతుకుతున్నారు. ప్రియులారా, నేను ఎక్కువగా గమనించిన ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొంతమంది వారు
గొప్ప బోధకుడిని మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ కాలంలో. మాదే గొప్ప సంఘం అని, మాదే సంస్థ అని, మా దగ్గరే సత్యం ఉన్నదని, మా దగ్గరే గొప్ప మహాజ్ఞానం ఉన్నదని చెప్పుకుంటూ ప్రజలకు ఈ విషయాలను బోధిస్తూ సమాజంలో కనబడుతున్నారు. వీళ్ళు సమాజానికి ఏమి లేదు, వింత వింత టైటిల్స్ పెడతారండి. గొప్ప టైటిల్ పెట్టేసి మహాజ్ఞానం అంటూ ఉంటారు. కానీ అది వెర్రితనం అని అర్థం కావట్లేదు. వెరితనం. పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో మర్మాలంటూ, కొత్త సంగతులంటూ ఏమీ లేవు. అన్నీ కంప్లీట్గా బోధించబడ్డాయి. ఈ కాలంలో ఎవరైనా వచ్చి మా దగ్గర కొత్త సంగతులు ఉన్నాయి, మా దగ్గర సత్యం ఉందని చెప్తే వాళ్ళని నమ్మకండి. పూర్వం నుంచి సత్యం ఉన్నది, సత్యం ఆల్రెడీ బయలుపరచబడింది. మనం వెనకటి తరాలకు కూడా దైవసేవకులు, దైవజనుల ద్వారా దేవుడు సత్యాన్ని బయలుపరిచాడు అందరికీ. ఈ కాలంలో వచ్చి ఈ శతాబ్దాన్ని మేము వెలిగిస్తున్నామని చెప్పే వాళ్ళని నమ్మకండి. వీళ్ళే బహు భయంకరమైన ప్రమాదకారులు. పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్పిన వాళ్ళు వీళ్ళే బహుశా ఈ కాలంలో ఉన్నవాళ్ళు. ప్రియులారా, ఈ స్వభావంతో ఉంటున్న వారిని ఈరోజు మనం చూస్తున్నాం. గొప్పగా నేను చెప్పాలి, గొప్పగా నేను బోధకులను పిలువబడాలి. ఇంకా వీళ్ళు వస్తే ప్రియులారా, వీళ్ళకి మామూలు పాంప్లెట్లు కొట్టకూడదంటండి. మామూలు కలర్ పాంప్లెట్లు కొట్టాలి వీళ్ళకి. వీళ్ళు వస్తే కనీసం మరి ఎక్కువ మంది జనాభా కూడా కనబడాలి. అంటే స్థాయిలు, వీళ్ళ స్థాయి అంటే వీళ్ళ మెప్పును చూసారా? ఒక్క వ్యక్తి కోసము కబురు వచ్చింది. దేవదూత వచ్చి పేతురుని వెళ్ళు, అక్కడ కొర్నేలు ఉన్నాడు ఇటలీ పట్టాలంలో, నువ్వు వెళ్ళి అతని దగ్గర కంటే ఒక వ్యక్తి కోసం నడుచుకుంటూ వెళ్ళాడండి కొన్ని వందల కిలోమీటర్లు. ఎవరు? పేతురు గారు. ఈ కాలంలో ఉన్నవాళ్ళు ప్రియులారా, మనుషుల మెప్పు మనకు ముప్పు. దేవుని మెప్పును కోరుకోవాలంటే దీనులుగా ఉండాలి, తగ్గింపుతో ఉండాలి, ప్రభువుకు లోబడాలి, సమాజానికి, సంఘానికి మాదిరిగా ఉండాలి. తర్వాత ఈ పరిచయుల జీవన విధానంలో ఒక భయంకరమైన ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఈ శాస్త్రులు ఏ అయితే విషయాలు చెప్తారో, రాస్తారో, వీటిని ప్రజల్లో అమలుపరిచేవాళ్ళు కదా ఈ పరిచయులు. ఈ అమలుపరుస్తున్న ఈ విషయాలను మాత్రం ఎవరైనా ధిక్కరిస్తే, తమ అధికారాన్ని కాదని వీళ్ళు ఎవరైనా కనబడితే వాళ్ళను వెంటనే సమాజం నుంచి బయటికి గెంటేస్తారండి. ఇదే యోహాను సువార్త 12:42 చూడండి. ఇదే యోహాను సువార్త 12:42. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజము నుండి వెలువైదురేమో అని పరిచయులకు భయపడి వారు ఒప్పుకోలేదు. చూసారా, పరిచయులకు భయపడుతున్నారు. వీళ్ళు రూలర్స్ కదా, రూలింగ్ చేస్తుంది వీళ్ళే. అంటే వీళ్ళకి భయపడుతున్నారు. అమ్మో, వీళ్ళు మమ్మల్ని సమాజం నుంచి బయటికి గెంటేస్తారేమోనని అధికారులు ప్రభువుని చాలా మంది అంగీకరించారట. కానీ వీళ్ళు బయటపడితే ఎందుకంటే వీళ్ళు బయటికి గెంటేస్తారు. అలానే ఇదే యోహాను సువార్త 9:22 చూడండి. యోహాను సువార్త 9:22. ఆయన క్రీస్తుని ఎవరైనా ఒప్పుకునేలా వారిని సమాజ మందిరంలో వెలివేతురని యూదులు అంత మునుపు నిర్ణయించుకుని ఉండ్రి. అలా నిర్ణయం తీసుకున్నారు వాళ్ళంతా. కాబట్టి ప్రియులారా, ఈ పరిచయంలో ఉన్న జీవన విధానంలో ఉన్న లక్షణాలను మనం చూసాం. బహు ప్రమాదకరం. ఇలాంటి లక్షణాలే కనబడిన వారు నేటి సమాజంలో మనకు కనబడుతున్నారు. అందుకే నాటి శాస్త్రుల పరిచయాలు, నేటి శాస్త్రుల పరిచయాలని నేను మరి అంశం పేరు ఇవ్వటం జరిగింది. జాగ్రత్త. ప్రభు మనకు చెప్తున్నాడు, ప్రభు మనకు బోధిస్తున్నాడు. ఆ వాక్యాన్ని బట్టి మనం మోసపోకూడదు. వాక్యానుసారంగా మనం ఈ లోకంలో జీవించాలి. ప్రియులారా, దగ్గరగా ఉన్నందులే సంఘము, అనుకూలంగా ఉందిలే సంఘము, మా వాళ్ళు వెళ్తున్నారులే సంఘానికి, మా వాళ్ళు కాదని బయటికి ఆడెళ్తాము, వీళ్ళంతా మా వాళ్ళే, వీళ్ళంతా అయ్యో ఒకప్పుడు మన వాళ్ళే కదా, వీళ్ళంతా మన సంబంధులే కదా అని అలాంటి ప్రేమ తగ్గింపు జీవితాలకు వెళ్ళిపోయి తప్పుడు సిద్ధాంతాలు మనం అనుసరించకూడదు. తప్పండి అది. ఆత్మీయ జీవితంలో మనం ఆత్మీయత కొరకు ఎంతైనా ప్రయాసపడాల్సిందే. నీ అనుకూలతను బట్టి, నీ పరిస్థితిని బట్టి సంఘాన్ని డిసైడ్ చేసుకోకు, కాపర్ని డిసైడ్ చేసుకోకు. వాక్యాన్ని బట్టి కాపర్ని డిసైడ్ చేసుకో. ప్రభు అంటాడు, మంచి చెట్టు మంచి ఫలాలను ఫలిస్తుంది, కాని చెట్టు కాని ఫలాలను ఫలిస్తుంది. అలాంటి చెట్టును ఎంచుకో చెప్పాడు కదా ప్రభు. కాబట్టి ప్రియులారా, మరి వీళ్ళ గురించి మనం అధ్యయనం చేస్తున్న ఈ మూడో విషయం ఏంటంటే, వీరి జీవన విధానము ఏ రీతిగా ఉన్నదో మనం ఆలోచించాం. దేవుడు కోరుకుంటున్న ధర్మశాస్త్ర
ప్రకారమైన జీవితం అయితే వీళ్ళలో లేదు అనేది మనకు అర్థమైపోయింది. ఇక నాలుగో విషయం, మరి నాలుగో విషయం ఏంటంటే వీరి బోధలు, వీరి టీచింగ్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. ఈ శాస్త్రుల పరిచయాలు వీళ్ళ బోధనలు అన్నీ ఒకటే. శాస్త్రాలు ఏదైతే రాస్తారో పరిచయాలు అదే కదా సమాజంలోకి తీసుకెళ్తుంది. వీళ్ళ బోధలు ఎలా ఉన్నాయి మనం ఆలోచిస్తే, వీళ్ళు కల్పించి రాసేడు వారని మనము మొదటిగా ఆలోచించాం ప్రియులారా. ప్రభువారు కూడా వీళ్ళ గురించి మత్తయి సువార్త, మార్కు సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల వరకు మనం చదివితే అక్కడ క్లియర్గా వీళ్ళ బోధలు చెప్తాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 13లో వీళ్ళ గురించి క్లియర్గా చెప్తాడు ప్రభు. మీరు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధిస్తూ దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అంటే కల్పించుకున్న పద్ధతులు, పితృపారంపరాచారాలు అంటాడు 9వ వచనం 13వ వచనంలో. వీటిని వీళ్ళు అనేకటిని ఆచరించేవాళ్ళంట, అనేకమైన కార్యాలు చేసేవాళ్ళు. వీళ్ళ టీచింగ్స్ ఎలా ఉన్నాయంటే, తాము ఏదైతే పాటిస్తున్నారో అవి పాటించమని యూదులకు ప్రకటించేవాళ్ళు, బోధించేవాళ్ళు. వీటిని పితృపారంపరాచారములు అని అంటున్నారు. అంటే ఓన్ ట్రెడిషన్స్, వాళ్ళ సొంత ట్రెడిషన్స్, దేవుడు పెట్టిన పద్ధతులు కాదు అవన్నీ కూడా. మానవులు వీళ్ళు కల్పించుకున్నవే, వీళ్ళు రాసేసుకున్నవే ప్రజల్లోనికి తీసుకెళ్ళిపోయి ప్రజలను ఆ రీతిగా బ్రతకాలను బోధించేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళ బోధలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు తరచుగా ఉపవాసం ఉండాలని బోధిస్తూ ఉంటారు. విశ్రాంతి దినాన్ని గరిష్టగా ఆచరించాలని బోధిస్తూ ఉండేవాళ్ళు. మార్కు సువార్త 2వ అధ్యాయం 18వ వచనము, మార్కు సువార్త 2వ అధ్యాయం 23, 24 వచనాలు మరి వీళ్ళ ఉపవాస బోధలు, వీళ్ళ విశ్రాంతి దినమును గూర్చిన బోధలు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే వీళ్ళు వీటిని అనుసరించాలి, వీటిని వెంబడించాలి, వీటిని చేయాలి అని శాసనాలు, నియమాలు, నిబంధనలు పెట్టేసుకొని బాహ్య సంబంధమైన విషయాలను కలిగి జీవించేవాళ్ళు అనమాట. అంటే బాహ్య సంబంధమైన అలంకార పూరితమైన జీవితాన్ని వీళ్ళు కలిగి జీవించేవాళ్ళు. కాబట్టి ఈ శాస్త్ర పరిచయాలు జీవన విధానం ఎలా ఉందో, శాస్త్ర పరిచయాలు బోధలు కూడా అలానే ఉన్నాయి. మీరు మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా చదవండి. శాస్త్ర పరిచయాల జీవనం ఎలా ఉంటుందో ప్రభువారు క్లియర్గా చెప్తాడు. వీళ్ళ బోధలకు మళ్ళీ ఉంటుంది. వీళ్ళు ఎలా జీవించేవాళ్ళు అంటే, హెచ్చింపు స్వభావంతో జీవించేవాళ్ళు. పరలోక రాజ్యంలోనికి వీళ్ళు ప్రవేశించేదే గాక ఇతరులు కూడా ప్రవేశించేవాళ్ళు కాదు. చెప్పాను కదా, వీళ్ళు మానవులు కల్పించిన పద్ధతుల్లో పెట్టేసుకున్నారని. ఆ తర్వాత వీళ్ళు ఎలా జీవించేవాళ్ళంటే, తమ మతంలో కలుపుకోవడానికి ఎంతో ప్రయత్న పడేవాళ్ళు. ఈరోజు కూడా ఈ తప్పుడు సిద్ధాంతాలు ప్రకటించే వాళ్ళు సమాజంలోకి వచ్చేసారు. వాళ్ళు ఎన్నో గొప్ప మీటింగ్స్ పెడతారు, ఎంతో ఖర్చు చేస్తారు. ఎందుకు తెలుసా? వాళ్ళలో కలిపేసుకోవడానికి. ప్రభువుకి శిష్యులుగా చేయాలి. చాలా మంది ఎంతో ఖర్చుతో చేస్తున్నారండి. ఎందుకు తెలుసా? వాళ్ళలో కలుపుకోవడం. ఎందుకంటే మా దగ్గరే సత్యం ఉంది, మాదే సత్యం అని ఈ కాలంలో చాలా డినామినేషన్స్ బయలుదేరిన, 1 కాదు 2 కాదు, చాలా మంది ఉన్నారు తమలో కలుపుకోవడానికి. ప్రభువుకు శిష్యులుగా చేయమని చెప్పాడు. ప్రభు శిష్యులు వెళుతూ వాళ్ళకి చెప్పిన చివరి బాధ్యత ఏం చెప్పాడు? మీరు సమస్త లోకానికి, సమస్త జనులకు ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయమని చెప్పాడు. టు మేక్ దెమ్ డిసైబుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, డోంట్ మేక్ దెమ్ డిసైబుల్స్ ఆఫ్ డొనేషన్. డినామినేషన్ సంబంధమైన విద్యార్థులుగా, శిష్యులుగా చేయకండి. వీరి జీవన విధానం కూడా అంత భయంకరంగా ఉంటుంది. అందుకే వీరిని ప్రభు ఏమన్నాడనంటే, సున్నపు కుట్టిన గోడలు. అంటే సున్నం కుట్టిన గోడలు పైకి చక్కగా తెల్లగా తలతల్లాడిపోతూ ఉంటాయి, కానీ లోపలంతా ఎముకలు, కుళ్ళు, కంపు కొడుతూ ఉంటుంది. అంత కల్మషంతో కూడిన భయంకరమైన జీవితం కలిగిన వాళ్ళు ఈ శాస్త్రుల పరిచయాలు. వీళ్ళ గురించి మీరు మత్తయి సువార్త 23వ అధ్యాయం చదవండి. అక్కడ చాలా క్లియర్గా ప్రభువారు వారి గురించి ఇంకా చక్కగా మాట్లాడతారు. కాబట్టి వీళ్ళు బోధలు ఎలా ఉన్నాయో చూడండి ప్రియులారా. వీళ్ళు ఇలా బోధిస్తూ జీవించేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు ఒక విషయాన్ని బాగా గర్వంగా బోధించుకునేవాళ్ళు. ఏంటంటే, మేము అబ్రహాము సంతానము అని బోధించుకునేవాళ్ళు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది, మీరు తర్వాత చదవండి. నేను 1-2 వచనాలు చదువుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 33వ వచనము. వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు. అబ్రహాము సంతానం అంటున్నారు. అలానే 37వ వచనం కూడా చూడండి. మీరు అబ్రహాము సంతానము నాకు తెలియని అయినను మీలో నా వాక్యము చూడలేదు కనుక నిన్ను చంపజూచుచున్నారని ప్రభు అంటారు. అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ ప్రభుని మాత్రం చంపాలనుకుంటున్నారు.
ఎలా అబ్రహాం సంతానం అవుతారు వాళ్ళు? కాబట్టి వీరి బోధలు ఎలా ఉంటే గొప్పగా వెళ్తున్నారు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము మా తండ్రి అని చెప్తున్నారు. మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు. గొప్పలకు వెళ్తున్నారు ప్రియులారా. ఈరోజు కూడా చాలా మంది గొప్పలకు వెళ్తున్నారు. మాదే గొప్పదినమంటున్నారు. అది మంచి తత్వం కాదు. నేనంటాను ప్రియులారా, ప్రభువుని నమ్ముకున్న ప్రతి బిడ్డను మనం గౌరవించాలి. ప్రభు బిడ్డను మనం ప్రేమించాలి. డినామినేషన్ సంబంధమైన ఈ భేదాలు, డినామినేషన్ సంబంధమైన పేర్లు మనమే పెట్టుకున్నాం. ఈ పరలోకానికి ఆటంకం అవ్వదు. పరలోకానికి ఆటంకం అయ్యేది నీ జీవన విధానమే. నువ్వు ఎలా జీవిస్తున్నావు అన్నదే నీకు పరలోకానికి ఆటంకం అవుతుంది. డినామినేషన్ నీకు అడ్డుపడదు. అది జ్ఞాపకం చేసుకోవాలి. మేము అబ్రహాము సంతానం, మేమే నీతిమంతులము అని ఇతరులందరూ తృణీకరిస్తున్న వీళ్ళంతా బహు ప్రమాదంలో ఉన్నారు. మా సంఘం ఎత్తబడిద్ది అని చెప్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ప్రియులారా. నిజమైన విశ్వాసం, నిజమైన క్రైస్తవుడు అన్ని సంఘాలు ఎత్తబడాలని ప్రార్థన చేస్తాడు. అన్ని సంఘాలు ప్రేమ, సంతోష, సమాధాన, ఐక్యత కలిగి ఒకే ప్రభువుని, ఒకే విశ్వాసం, ఒకే బైబిల్ కలిగిన మనమంతా ఒకే ప్రభు కొరకు బ్రతకాలని, ఆ ప్రభువుకు మహిమ తెచ్చేవారుగా మనం జీవించాలని ప్రార్థన చేస్తాడు. ఈజ్ ద ట్రూ క్రిస్టియన్. ఏంటండి ఇలా మారిపోయింది సమాజం? ప్రియులారా, ఈరోజు మనం ఈ సత్యాన్ని గమనించాలి. వింటున్న శ్రోతలందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనము చదవాలి ప్రియులారా. ఎందరో మహనీయులు దేవుని వాక్యాన్ని చదవాలి అని చెప్పేసి మన కొరకు కష్టపడి మన భారతదేశంలో బైబిల్ గ్రంథాన్ని మన చేతిలో రావడానికి తమ ప్రాణాలను త్యాగం చేశారు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని వాక్యం చదవకుండా చెప్పేవాళ్ళు ఉన్నారులే, ఇది కాపరి బాధ్యత, ఇది మంద కాదులే అని చెప్పేసి ఎప్పుడైతే సమాజం బైబిల్ చదవకుండా గూట్లోని పెట్టడం, ఆదివారానికి సంఖలో పెట్టడం ప్రారంభించిందో అప్పటి నుంచి ఇదిగో ఆనాటి శాస్త్రుల పరిచయాలు లాంటి శాస్త్రుల పరిచయాలు ఈ కాలంలో కూడా పుట్టుకురావటం ప్రారంభమైంది. నువ్వు బైబిల్ చదవటం ప్రారంభిస్తే నేను ఎవరు మోసం చేయలేరు. బైబిల్ చదవాలి ప్రియులారా, బైబిల్ చదవాలి. కాబట్టి వీరి బోధలు ఈ రీతిగా ఉన్నాయి. పితృపారంపరాచారాలను ఆచరించమని బోధించేవాళ్ళు, ఉపవాసాలు ఉండాలని బోధించారు, విశ్రాంతి దినాలను ఆచరించాలని బోధించేవాళ్ళు, మేము అబ్రహాం సంతానం అని బోధించేవాళ్ళు, ఇలా గొప్పగా జీవించేవాళ్ళు. సరే, వీళ్ళు ఎంత గొప్పగా దేవుని ధర్మశాస్త్రం చదువుతూ రాస్తూ మరి బోధిస్తూ ఉన్న వీళ్ళు మరి లేఖనాలను అర్థం చేసుకున్నారంటే అర్థం చేసుకోలేదు ప్రియులారా. వీళ్ళు లేఖనాలను ఏమాత్రం అర్థం చేసుకున్నారో మనం ఆలోచిస్తే ఏమాత్రం వీళ్ళు వంట పట్టించుకోలేదు, లేఖనాల మీద వీళ్ళకి పట్టు లేదు అని మనకు అర్థమైపోతుంది. అంటే లేఖనాలను వీళ్ళు అంత గొప్పగా అధ్యయనం చేయలేకపోయారు. కారణం ఏంటంటే వీళ్ళు దేవుని నీతిని ఎదికేవాళ్ళు కాదు కాబట్టి, దేవుని మీద ఆధారపడేవాళ్ళు కాదు కాబట్టి దేవుడు వారికి ఆ జ్ఞానాన్ని ఇవ్వలేదు. తమ స్వనీతిని స్థాపించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి ఆ జ్ఞానం ఇవ్వలేదు దేవుడు. అందుకే ప్రియులారా, మనం చదివితే ప్రారంభంలో హేరోదు కాలంలో ప్రభువు పుట్టాడు. హేరోదు రాజుగా పరిపాలిస్తున్న కాలంలో. అప్పుడు ఎక్కడో తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు ఆయన నక్షత్రాన్ని చూసి మేము వచ్చామని చెప్పినప్పుడు ఇక్కడున్న వీళ్ళు రాజు అలర్ట్ అయిపోయి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి శాస్త్రులను పిలిపిస్తాడు, పండితులను పిలిపిస్తాడు, ప్రధాన యాజకులను పిలిపించి చదవండి, తీయండి, ఎక్కడుంది, అసలు ఏం జరిగిందని ఆలోచించమంటారు. అంటే ఎక్కడో ఉన్న తూర్పు దేశపు జ్ఞానులు, వాళ్ళ దగ్గర ఆ రాజు ధర్మశాస్త్ర గ్రంథాలు ఏమీ లేవు. ఆ కాలంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథాలు ఉండాలన్నా, మాట్లాడాలన్నా, చదవాలన్నా ఈ శాస్త్రుల దగ్గరే ఉండేవి. యాజకులు వినిపించేవాళ్ళు. వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత వీళ్ళు తీసి ఆలోచిస్తే యూదయ దేశంలో బెత్లెహేంలో ప్రభు పుట్టబోతున్నాడు అనే విషయం వీళ్ళకి అర్థమైద్దండి. అంటే లేఖనాలను వీళ్ళు ఏ స్థాయిలో అర్థం చేసుకున్నారు? ఇంకా యేసుప్రభు వారు కూడా వీళ్ళని ఒక ప్రశ్న అడుగుతాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41 నుంచి 46 వచనాల్లో, మరి దావీదు మహారాజు గారు అన్నారు కదా, ప్రభు నా ప్రభుతో అని అంటున్నాడు కదా, మరి దావీదు గారు నన్ను ప్రభు అంటున్నాడంటే అసలు ఇది ఎలా సాధ్యమవుతుందని, క్రీస్తు దావీదుకు కుమారుడు ఎలా అవుతాడు అని ఈ ప్రశ్న పరిచయాలతో అడిగినప్పుడు ఆ పరిచయాలు ఏం సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, నీవు నీ శత్రువుని పాదముల ఉంచు వరకు నీ కుడిపార్శ్వమున కూర్చుండము ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయన ప్రభువుని ఆత్మను ఎలా చెప్పుచున్నాడు? ప్రభు అంటున్నాడు ఏంటి యేసు ప్రభు వారిని?
పరిచయులకు అర్థం కాల, లేఖనాలను అర్థం చేసుకున్న వాళ్ళు కాదు కదా, ఇక అక్కడ ఏమి మాట్లాడలేకపోయారు ప్రియులారా. అందుకే మార్కు సువార్త 12:24 ప్రభు అంటాడు, మీరు లేఖనములు కానీ దాని శక్తిని కానీ ఎరుగకపోవటం వల్లనే పొరపడుచున్నారు. లేఖనాలను వీళ్ళు అర్థం చేసుకోలే. ఏ మోషే ఇచ్చిన లేఖనాలను అయితే మీరు బోధిస్తున్నారో, చదువుతున్నారో, ఆ మోషేనే రేపు మీ మీద తీర్పు తీరుస్తాడు, మీ మీద సాక్ష్యం చెప్తాడని అంటాడు. యేసుప్రభు వారు అన్నారు యోహాను సువార్త 5:45-47 వచనాల్లో మనం చదివితే, మీరు ఏ మోషేని అయితే అడ్డు పెట్టుకొని మా మోషే, మా ధర్మశాస్త్రాన్ని మీరు అంటున్నారో అదే మోషే నా గురించి రాశారు, కానీ మీరు చదువుతున్నారు కానీ అర్థం చేసుకోవట్లేదు. ఆ మోషే రేపొద్దున మీ మీద సాక్ష్యం చెప్తాడని అంటున్నాడు. ప్రియులారా, ఇది వీరి పరిస్థితి. శాస్త్రులు పరిచయులు మనకు బైబిల్లో కనబడుతున్న వీరి పరిస్థితి ఎలా ఉంది ప్రియులారా. కాబట్టి వీరి బోధలు ఇలా ఉన్నాయి. బోధిస్తున్నారే కానీ వీళ్లకు లేఖనాల మీద అవగాహన లేదు, లేఖనాలను గ్రహించిన వారు కాదని మనకు అర్థమవుతుంది. ఈరోజు ఇలాంటి స్వభావం, నేను ఒక దురదృష్టకరమైన స్వభావాన్ని ఆలోచించాను. చిన్నపిల్లల దగ్గర నుంచి మూతి మీద మీసం కూడా రాలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అంత మెచ్యూర్ మైండ్ కూడా రాని వాళ్ళను కూడా 4 ముక్కలు చెప్పేసి బైబిల్ ఇచ్చేసి బోధకులను చేసేసి ఎక్కిచ్చేస్తున్నారండి. ఇది బహు ప్రమాదకరమైంది. లేఖనాల మీద, దేవుని వాక్యం మీద అవగాహన లేని, జీవన విధానం లేని వీళ్ళందరికీ ఈ స్థాయిని ఇవ్వకూడదు. ప్రభు అలా చెప్పలేదు. బోధించాలంటే దేవుడు ఆ సామర్థ్యాన్ని, టీచింగ్ వరాన్ని ప్రభు ఇస్తాడు. అందరిని బోధకులు చేసేయకూడదు. అది మనకి ఈ కాలంలో కనబడుతుంది. ఏమాత్రం అవగాహన లేని వారు కూడా బోధించేయటం ప్రారంభిస్తున్నారు. చాలామందిని ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం. అలాంటి సంస్థలు పుట్టుకొచ్చినాయి, అలాంటి కాలేజీలు, కళాశాలలు పుట్టుకొచ్చినాయి. పిల్లరా, అది మనం గమనించాలి. దేవుని వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక చివరి విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. ప్రభు వీరి గురించి ఏం చెప్పాడు? కంక్లూజన్ బై ద లార్డ్ అబౌట్ స్క్రైబ్స్ అండ్ ఫారిసీస్. వీళ్ళ గురించి ప్రభు ఏం కంక్లూజన్ ఇచ్చారు? మత్తయి సువార్త 5:20 మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం కదా. మత్తయి సువార్త 5:20 ప్రభు ఏమన్నాడు? శాస్త్రుల నీతి కంటేను, పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే మన నీతి అధికం కావాలి. ఎందుకు? వాళ్ళ నీతి ఏంటి, మన నీతి ఏంటంటే, వాళ్ళు స్వనీతి పరులు. వాళ్ళ స్వనీతిని ఎదుర్కొంటూ జీవించారు. కానీ మనము దేవునిచే నీతిమంతులుగా ఎంచబడాలి. దేవునిచే ఎలా నీతిమంతులుగా ఎంచబడతాం? యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో, యేసుక్రీస్తుని ఎవరైతే తమ పాపాన్ని రక్షించడానికి వచ్చిన తమ ప్రభువుగా అంగీకరిస్తారో వాళ్ళు దేవునిచే నీతిమంతులుగా ఎంచబడతారు. వారి నీతి ఎలా ఉందంటే కేవలం బోధించే దానికే పరిమితమైంది. కానీ మన నీతి అనుసరిస్తూ బోధించేవారుగా ఉండాలి. కాబట్టి ప్రభు వీరి బోధల గురించి జాగ్రత్త పడమని కూడా చెప్పాడు. ప్రియులారా, మరి ఈరోజు మనం ధ్యానం చేసిన శాస్త్రులు, పరిచయుల గురించి మరి మనము బైబిల్ గ్రంథంలో వీరి గురించిన పరిపూర్ణ ధ్యానాన్ని మనం ఆలోచించాం. మరి మొదటిగా వీళ్ళెవరు, వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు అనే విషయాన్ని మనం ఆలోచించాం. రెండో విషయాన్ని వీరి యొక్క విధులేంటి, డ్యూటీస్ ఏంటో ఆలోచించాం. మూడో విషయం వీరి జీవన విధానం ఎలా ఉందో ఆలోచించాం. తర్వాత 4వ విషయం వీరి బోధలు, టీచింగ్స్ ఆలోచించాం. 5వ విషయము ప్రభు వీరి గురించి ఏం చెప్పారు అనే విషయాన్ని మనం ఆలోచించాం. కాబట్టి ఆనాటి శాస్త్రులు, పరిచయులు ఎలా ఉన్నారో ఈనాటి కాలంలో లాంటి లక్షణాలు కలిగిన వారు మరి మన సమాజంలో ఉన్నారు. కాబట్టి మనము జ్ఞానము కలిగి మెలకువతో జీవిద్దాం, మోసపోకుండా ప్రభువుకి మహిమకరంగా ఈ లోకంలో జీవిద్దాం. అలాంటి వారిని అనుసరిద్దాం, అలాంటి వారిని మనము కొరకు ప్రార్థన చేద్దాం. అలాంటి సమాజం కావాలని దేవునికి మహిమ తెచ్చే మాదిరికరమైన మంచి సాక్ష్యం కలిగిన దైవ సేవకులు, దైవజనులు పుట్టించమని, లేవనెత్తమని ప్రభువును వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.